సో ఎమ్మెల్సీ అయ్యారు కదా, ఇప్పుడు మీ మీద ఉన్న బాధ్యత ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎవరి అంశాలని మీరు అడ్రస్ చేయబోతున్నారు? ఏ రకంగా మీరు ఫైట్ చేయబోతున్నారు? రైట్. నేను ప్రచారంలో పోయిన సందర్భంలో కానీ, లేదంటే చాలామంది నా ఆఫీస్కి వచ్చినటువంటి అంశంలో కానీ అనేకమైనటువంటి అంశాలు, కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి రఘు. ఆ అంశాలన్నిటికీ ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలనేటువంటి ఆలోచన అయితే నాకుంది. ఒకటి రెండని కాదు రఘు, చాలా చాలా అంటే చాలా అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. సో గౌరవ ముఖ్యమంత్రి గారితో, లేకపోతే మా గౌరవ మంత్రులతోని అందరితో కలిసి వాటన్నిటికీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తీసుకురావాలనేది నాకు దృఢ సంకల్పం ఉంది. ఖచ్చితంగా అందులో నేను సక్సెస్ అవుతా అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు జివో 46 అభ్యర్థులు మీకు కొంత వ్యతిరేకంగానే ఓటేసినట్టున్నారు. అది వేయలేదు, సరే వేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ కోసం మేము పనిచేయాల్సింది రఘు. వాళ్ళు ఏని మాట వాస్తవం, కానీ చేస్తాం తప్పకుండా వాళ్ళతో. ఏ అంశాలు మీకు ఏమైనా వ్యతిరేకంగా పనిచేసిన అనిపించిందా? ఏం అంటే పాజిటివ్ అవుతాయి అనుకున్న అంశాలు ఏమైనా నెగిటివ్గా? నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినో అదే జరిగింది ఎలక్షన్స్లో. నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏది జరగలేదు. 46 జీవో బాధితులు మనకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు అని అనుకున్నా, అది కొంత వేయలేదు. అందులో కొద్దిమంది వేసినట్టున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా వేయలేదు. అంతే తప్ప కానీ ఇంకా మీరు వేరే ఏం. ఇప్పుడు మీ సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున అటాక్ జరిగింది కదా, పర్సనల్ అటాక్ కూడా చేసారు ఒక రకంగా. అసలు ఇంకా వదిలిపెట్టలేదు ఇక, పెద్ద పెద్ద పాటలు వచ్చినాయి మీ మీద. అసలు బూతులు తిడుతూ కూడా పాటలు వచ్చినాయి మీ మీద, రకరకాల విమర్శలు వచ్చినాయి. ఇన్ని వచ్చిన తర్వాత అంటే మీకు ఎక్కడ పాజిటివ్ అనేది లేదు. సరే, మాలాంటి వాళ్ళ మీద కొంత ఇది చేసే ప్రయత్నం చేసినాము, కానీ అవతల సైడ్ నుంచి అయితే అటాక్ చాలా విపరీతంగా ఉన్నది. మీరు ఏ వాట్సాప్ చూసినా, ఏది ఓపెన్ చేసినా కూడా మీకు వ్యతిరేకమైన ఫోకసే ఎక్కువ చేశారు. అంటే రఘు ఎప్పుడైనా ఎట్లా మీ ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఎట్లా తట్టుకోగలుగుతామని అనిపించలేదా? లేదు రఘు, నేను చాలా కామెడీగా చాలా లైట్ తీసుకున్నా. ఎప్పుడైనా రఘు మనిషి గ్రహించాల్సింది ఏంటంటే, అవతలి వాడు పని కట్టుకొని నీ మీద ఒక ప్రచారాన్ని తెరలేపినప్పుడు నువ్వు దానికి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోకూడదు. అబద్ధానికి నువ్వు ఎప్పుడు రిప్లై ఇవ్వకూడదు. అర్థమైందా? పని కట్టుకొని దాని మీద వాళ్ళు చేసిన దాన్ని కౌంటర్ చేసుకుంటూ కూర్చుంటే నీ పని ఖరాబ్ అవుతుంది. నువ్వు ఏం పని చేయాలనుకుంటున్నావు చెయ్యి. ఎప్పుడైనా ప్రజలు ఎప్పుడు ఆ అంశానికి డిసైడ్ అవుతారంటే, ఒక ఆరోపణ వచ్చినప్పుడు యువతల వ్యక్తి దానికి సమాధానం చెప్పినప్పుడు మంచి ఏంది చెడేది అనేది ఒక కంక్లూజన్కి వస్తాడు. అసలు వీళ్ళ ఆరోపణకి ఇక్కడి నుంచి సమాధానమే లేదే, ఇది సన్నాసి ఆరోపణని కొట్టి పారేసినాం కదా బట్టిగానే. దానివల్ల ఏమైందంటే, వీళ్ళు విపరీతంగా ఏదో చేసే ప్రయత్నం చేస్తే పబ్లిక్ అర్థమైపోయింది, ఇదంతా తూచిరా, ఇది కావాలి, నిన్న మొన్న ఎందుకు చేయలేరా, ఎన్నికల్లో నిలబడంగానే ఎందుకు వచ్చిందిరా ఈ అంశం అనేటువంటిది. పట్టభద్రులు కదా, సామాన్య ఓటర్లు కాదు కదా, వాళ్ళకు కొంచెం బుర్ర ఉపయోగించేసరికి వాళ్ళకి ఇంకా అర్థం కాలే. ఇదే విషయంలో కేటీ రామారావును కేసీఆర్ తిట్టినట, ఏమైంది సన్నాసి నువ్వు గెలిపిస్తా, అది చేస్తా, ఇది చేస్తాను, పని మీద అనవసరంగా తప్పుడు వీడియోలు చేయకరా ఉల్టా అయితే అంటే చేసినావు అని చెప్పనగానే అది రాంగ్ ఫైర్ అయిపోయింది వాళ్ళకి. సో ఎప్పుడైనా రఘు ఒక మనిషి ఆత్మస్థైర్యం అనేది దెబ్బకొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటే దెబ్బతింటావు. దాన్ని పట్టించుకోక నీ పనిలో నువ్వు వెళ్ళిపోతా ఉంటే అవి 1, 2, 3 వస్తే తుస్సా వెళ్ళిపోతుంటాయి అన్నట్టు, అంతకంటే ఎక్కువ ఏముండదు అన్నట్టు. కాకపోతే దాని కోసం చాలా ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే యూట్యూబ్తోని దెబ్బ కొట్టాలి మళ్ళీ నన్ను అనుకున్నాను. ఏ యూట్యూబ్ అయితే యూట్యూబ్ రాజకీయాలు చేస్తాడు మళ్ళీ కాదు. నేను యూట్యూబ్ ద్వారా నా రాజకీయాలు చేసిన, యూట్యూబ్ రాజకీయాలు చేయలే. యూట్యూబ్ అనే మాధ్యమం ద్వారా రాజకీయాలు చేసిన కాబట్టి వాళ్ళకి అది అర్థం కాలే. తీన్మార్ మల్లన్న ఏంది, తీన్మార్ మల్లన్న వ్యక్తిత్వం ఏంది ప్రజలందరికీ తెలియదా? వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉందా? ఎప్పుడైనా కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు అన్నప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది. ఇలా క్రెడిబిలిటీ లేదా, మొన్న కూడా ఒకటి జరవు. వీళ్ళు వద్దురాబాయి మాకు అన్న తర్వాత అటువంటి వాడు మన మీద ఆరోపణ చేసినప్పుడు అది ప్లస్ అయితే తప్ప మైనస్ కాదు ఎప్పుడు. ఓకే. సో అట్లా క్యాలిక్యులేషన్ చూసుకున్నప్పుడు వీళ్ళు చేసిన 100% ప్రాపగండలో 110% మనకు లాభమైంది. సో ఇప్పుడు భవిష్యత్తులో ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాని బలంగా వాడాలని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఛానల్సే పెట్టించినారు ఏకంగా. వాళ్ళ కాడ కంటెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాడ కంటెంట్ లేదు. కంటెంట్ క్రియేషన్ అనేది ఎట్లా వస్తుంది అంటే కడుపు గాలితో వస్తారు.
దాంట్లో ఫీల్ అయితే వస్తుంది. డబ్బులు ఇచ్చి కంటెంట్ ఫీల్ అంటే తీయలేడు ఎవడు. ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిరు, ఓ 10-20 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఇక దానికి ఎవడు కష్టపడి ఫ్యానోగం దగ్గర అడుకొచ్చుకున్న టీవీ దగ్గర ఇవన్నీ కథలు పడతావు. ఈ కథ అంతా ఎరికే మనకు. వీడు 20 యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాను నేను వెనకనే పసిగట్టి లిస్ట్ అంతా చెప్పిన ఎవరెవరిని తీసుకొస్తున్నాను నీతో డిస్కస్ చేస్తే కదా. అయితే ఇప్పుడు వీళ్ళంతా కష్టపడి ఇక నేను చెప్తున్నాను కదా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది రఘు. ఎందుకంటే కేటీ రామారావు కేసీఆర్ పరిస్థితి భవిష్యత్తు చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. అగమ్యం అంటే అగమ్యగోచరంగా ఉంటుంది. ఎందుకంటే అనేకమైన స్కాముల్లో ఈ కుటుంబం ఇరకబోతా ఉంది. కాబట్టి ఈ యూట్యూబ్ స్కామ్ కూడా ఒకటి వెళ్తుంది దాంట్లోంచి. ఇన్వెస్ట్మెంట్ సెట్ పోయినప్పుడు ఈ యూట్యూబ్ స్కామ్కి వెళ్తుంది. ఓకే, అప్పుడు ఇబ్బంది అవుతుంది వీళ్ళకు. ఓకే, అంటే వీళ్ళ టార్గెట్ ఏంది ఎంతసేపు కేటీఆర్ ఫ్యామిలీని ఎవరెవరు అన్నారు వాళ్ళను మనం ఎట్లా అనాలి. కేటీఆర్ ఫ్యామిలీని కాదు మనం అన్నది, మనం గెలికింది స్కామ్లను. అదే స్కామ్లను గెలికినాం కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ ఆటోమేటిక్గా దొంగ కూర్చుంది. కాబట్టి వాళ్ళక్కడ కంటెంట్ ఉండదు రఘు. ఆ కంటెంట్ సృష్టించి కంటెంట్తో చేసేంత దమ్ము కూడా ఉండదు. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు వాడు 1,00,000 చేసినా నీకు ఏం కాదు. అసలు నువ్వు ఏమంటే నా మీద చేసే వీడియోలు ఎవరి మీద చేయరు. కొన్ని యూట్యూబ్ ఛానల్ నా తమ్లైన్ లేకపోతే నడుపుమని ఒక నెల వాళ్ళ పైసలు కూడా రావు. నా తమ్లైన్ లేకపోతే వాళ్ళని నడుపుమని చూద్దాం. పాపం ఉపాధి పొందుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళని చూసినప్పుడు అలానే నవ్వుకుంటా ఉంటాం వాళ్ళని. ఇంకా నిన్న ఉన్న పాటలు కూడా రాశారు కదా అంటే వాళ్ళని ఒక క్షణంలో ఇట్లా కొట్టిపారేయగలుగుతా కానీ కొట్టేది వాళ్ళని. ఇంకొంత సేవ చేయించుకోవాలి వాళ్ళతో, ఎప్పటికైనా వాళ్ళతో పని చేయించుకుంటారు. మనం పైసలు ఇచ్చినోడు కూడా అంత పర్ఫెక్ట్గా చేయడు, వాళ్ళు చేయగలుగుతారు. మంచి వచ్చాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు పాంప్లెట్లు పంచుడు ఎందుకురా, 10,000 ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఊరికి వాడే బ్యాలెట్ తీసుకుపోతాడు కదా, అనేటువంటి ఒక ప్రజా సేమ్ ఇదే బ్యాచ్ అన్నట్టు. సో ఆ రకంగా ఏం చేసినప్పటికి కూడా 1,00,000 చేసిన మనం నోరు పెద్దగా చేసి ఇట్లా అన్నా అట్లా అన్నా ఇటురికినా అటురికినా వట్టిదే అది తెలియంది కాదు. ఇవన్నీ చూసి ఉన్నాం రఘు. ఎందుకంటే ప్రజల్ని మెప్పించాలంటే పాట యతిప్రాసలు కలిస్తే సరిపోదు, దాని గతి కూడా ఉండాలి. ఏ గతిలో పోతుంది, ఏ గతిలో పోతే ఏం జరుగుతుంది అనేది ఉండాలి. అంటే అవి ఏమీ తెలియక ఏదో చేసి మళ్ళీ నన్ను బదనాం చేస్తారంటే నేను చెప్తున్నా ఒక రకంగా వీళ్ళంతా నాకు యూజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా చాలా నాకు చెప్పాల్సింది.